బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయం ఎదురైంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో లోక్సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. చాలా నియోజకవర్గాల్లో 3వ స్థానానికి పరిమితమైంది కారు పార్టీ. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘోర పరాజయం తప్పలేదు. 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. 2019లో 9 లోక్సభ సీట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ బస్సు యాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ ఊరూరా తిరిగి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో నిలవగా హైదరాబాద్ లో 4వ ప్లేస్ కు పడిపోయింది గులాబీ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ కు 20,000 ఓట్లు కూడా రాలేదు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ప్రజలు. అభ్యర్థుల్ని గెలిపించేందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేశారు. అయితే కేసీఆర్ బస్సు యాత్ర సభలు జరిగిన నియోజకవర్గాలతో పాటు ఆయన సొంత నియోజకవర్గమైన మెదక్లోనూ బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారు ప్రజలు. ఎన్నికల ముందు 14 సీట్లు గెలుస్తామనే ధీమాలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు ప్రజలు. మెదక్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు గులాబీ లీడర్స్. ఇక్కడ అభ్యర్థి గెలవకపోగా 3rd ప్లేస్ కు పరిమితమయ్యారు. ఇక్కడ 2009 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. అయితే ఈసారి ఆ రికార్డును బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బ్రేక్ చేశారు. ఇక మెదక్తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్ పై నమ్మకం పెట్టుకున్నారు గులాబీ నేతలు. సికింద్రాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వారే ఉన్నారని, తమ అభ్యర్థి పద్మారావు గౌడ్ క్లీన్ ఇమేజ్ కలిసొస్తుందని లెక్కలు వేసుకున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు.